హలో బడ్డీస్. ఇవాళ మనం వినపోయే కథ పేరు అపకారికి ఉపకారం. అంతకన్నా ముందు మీలో కథలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా కథ స్టార్ట్ చేసేద్దాం. విశాల దేశాన్ని ఏలే కీర్తిసేనుడికి ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు ప్రియంవద. ఆమె గొప్ప సౌందర్యవతే కాక గురువుల ద్వారా రాజకుమార్తెకు అవసరమైన అన్ని విద్యలు నేర్చుకున్నది. అయితే ఆమె పుట్టగానే జాతకం చూసిన ఆస్థాన జ్యోతిష్కుడు రాజు రాణులకు ప్రియంవద భవిష్యత్తును గురించిన కొన్ని వింత విషయాలు చెప్పాడు. ప్రియంవదకు పాముకాటు ప్రమాదం. ఆమె ఒక సామాన్యుణ్ణి వివాహం ఆడుతుంది. తమ ఆస్థాన జ్యోతిష్కుడు జ్యోతిష్ శాస్త్రంలో నిధి అన్న నమ్మకం కీర్తిసేనుడికి రాణికి ఉన్నది. తమ కుమార్తెను రానున్న ప్రమాదాల నుంచి కాపాడుకునేందుకు వాళ్ళొక పథకం వేశారు. అదేంటంటే ప్రియంవద ఏ రాజకుమారున్న వివాహం ఆడే వరకు ఆమె తనకు విద్య నేర్పే గురువులను దాసీలను తప్ప మరే పురుషుని చూడకుండా గట్టి కట్టుదిట్టం చేయడం. ప్రియంవద పెంపకం తల్లిదండ్రులు ఆశించిన విధంగానే సాగి 16 సంవత్సరాలు నిండినాయి. అప్పటి నుంచి కీర్తిసేనుడు తీవ్రంగా వరాన్వేషణ ప్రారంభించాడు. అన్ని విద్యలలోనూ సాటిలేని మేటి రాజకుమారుడిని వెతికి తన అల్లుడిగా చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇలా ఉండగా ఒక పౌర్ణమి నాటి రాత్రి ప్రియంవద చెలికత్తెలు ఎవ్వరూ వెంటలేకుండా ఒంటరిగా ఉద్యానవనంలో విహరిస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచో ఒక నల్లని నాగుపాము వచ్చి ఆమె ముందు పడగ విప్పి ఆడసాగింది. ప్రియంవద పామును గమనించలేదు. ఆమె సంపెంగ పూలను వాసన చూస్తూ పరవశించిపోయి కొద్దిసేపటి తర్వాత ఒక పువ్వును ముక్కు కాంచుకొని అలా విసిరింది. ప్రియంవద విసిరిన పువ్వు పడగ విప్పి ఆడుతున్న నాగుపాము పడగకు తగిలింది. పాము వెంటనే బుస్సుమన్నది. ఆ శబ్దం వింటూనే ఆమె ఉలిక్కిపడి అటు చూసింది. ఎదురుగా నాగుపాము. ప్రియంవద భయకంపితురాలైపోయింది. నాగపాము ఒక్క క్షణం పడగ పైకెత్తి ఆమె కేసి చూసి జర్రున ముందుకొచ్చింది. ఆమె పారిపోవాలనుకుంది, కానీ కాళ్లను కదిలించలేకపోయింది. ఆమె భీతితో కెవ్వుమంటూ అరిచింది. ఆ మరుక్షణం భట్టుడొకడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి నాగుపాము తోక పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి ఒక్కసారి బలంగా మోది దూరంగా పారేశాడు. ప్రియంవద వెంటనే తేరుకొని భటుడికేసి చూసింది. వాడు యువకుడు, మంచి అందగాడు. ఆమె అలాంటి రూపవంతుణ్ణి ఇంతవరకు చూసి ఉండలేదు. పైగా తను భయంతో కేక వేయగానే అతడక్కడికి ఎలా వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. ప్రియంవద భటుణ్ణి ఎవరు నువ్వు అని అడిగింది. నేను తమ సేవకుణ్ణి, ఉద్యానవన కాపలా భటుని రాజకుమారి అని జవాబిచ్చాడు వాడు. రాజకుమారి తనను చూడకపోయినా కాపలా భటుడుగా వాడు రాజకుమారుని దూరంగా ఉండి చాలాసార్లు చూసి ఉన్నాడు. సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడావు. నీకేం వరం కావాలో కోరుకో అన్నది ప్రియంవద. నాకే కోరికలు లేవు అన్నాడు భటుడు. ఈ ప్రపంచంలో కోరికలుండని వారుండరు. సందేహించకుండా నీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరే చెప్పు అంది ప్రియంవద. మనిషికి స్వర్గం చూడాలని ఉంటుంది, దేవుణ్ణి చూడాలని ఉంటుంది. ఇలాంటి కోరికలు ఎవరైనా తీర్చగలరా అని అడిగాడు భటుడు. నేను తీర్చగల కోరికలేమీ నీకు లేవా అంది ప్రియంవద. తమరు నా కోరికను తీర్చగలరు, కానీ తీర్చరు. ఒకవేళ తమరు నా కోరికను తీర్చుతానన్నా నేను అంగీకరించను అన్నాడు భటుడు. ఏమిటి నీ కోరిక అన్నది ప్రియంవద. భటుడి మాటలకు ఎంతో ఆశ్చర్యపోతూ, రాకుమారి, నేను తమను ప్రేమిస్తున్నాను, కానీ మన పెళ్ళి అసాధ్యం. ఎందువల్లనంటే నేను తమను ప్రేమిస్తున్నట్టు తెలిస్తే ప్రభువులు నా తల తీయించేస్తారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రాణాన్ని ప్రేమిస్తున్నాను. బతికుంటే రోజు మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు అన్నాడు భటుడు. ఆ మాటకు ప్రియంవద తెల్లపోయింది. భటుడు నిజమే చెప్పాడు. వాడిని పెళ్లాడడం తను సులభంగా తీర్చగల కోరికే, కానీ ఆ కోరిక తను తీర్చలేదు. ఈ విషయం తెలిస్తే తన తండ్రి కోపగించుకోవడమే కాక భటుడి తల తీయించినా తీయించవచ్చు. అయితే తను ఇప్పుడేం చేయాలి? ప్రాణాలకు తెగించి తనను పాముకాటు నుంచి రక్షించిన భటుడి కోరిక కూడా తీర్చలేకపోతే తను రాజకుమారి అయ్యుండి ఏం ప్రయోజనం? ప్రియంవద దిగులుగా, ఇంతకాలం నేను చాలా గొప్పదాన్ని అనుకున్నాను. ఉపకారికి ఉపకారం కూడా చేయలేని అసహాయురాలినని ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించు అన్నది. క్షమించడానికి నేను తమకు చేసిన ఉపకారం ఏమిటి? నేను తమ సేవకుణ్ణి, తమను రక్షించుకోవడం నా బాధ్యత. నా మీద అభిమానం ఉంటే అదే చాలు రాజకుమారి అన్నాడు భటుడు. ప్రియంవద ఉద్యానవనం నుంచి పుట్టెడు దిగులతో అంతఃపురానికి వెళ్ళింది. ఆ సమయంలో కీర్తిసేనుడు తన భార్య కాంతిమతితో మాట్లాడుతున్నాడు. రాజు రాణి కూడా ప్రియంవద రాకను గమనించలేదు. వాళ్ళిద్దరూ తనను గురించే మాట్లాడుకుంటున్నారు అని గ్రహించి ప్రియంవద అక్కడ ఉన్న ఒక తెరచాటుకు తప్పుకుంది. నాకు ప్రియంవద వివాహం గురించి బెంగగా ఉన్నది అన్నాడు రాజు. అవును,
నాకేం చేయాలో తోచడం లేదు. జాతకం ప్రకారం ప్రియంవద ఏ రాజకుమారునో కాక సామాన్యుణ్ణి వివాహం ఆడవలసి ఉన్నది కదా. మన ఆస్థాన జ్యోతిష్కుడి మాట ఇంతవరకు ఏనాడూ తప్పు కాలేదు అన్నది రాణి. తల్లిదండ్రుల మాటలు విన్న ప్రియంవదకు ఒక విషయం అర్థమైంది. తను పుట్టగానే జాతకం చూసి ఆస్థాన జ్యోతిష్కుడు తను సామాన్యుని వివాహం ఆడుతుందని చెప్పాడు. తల్లిదండ్రులకి ఇది ఇష్టం లేదు. ఇప్పుడు తనకు పెళ్ళీడు వచ్చింది. ఉద్యానవనంలో సామాన్యుడైన ఒక భటుడు తన ప్రాణాలు రక్షించి తనను పెళ్లాడాలన్న కోరిక వెళ్ళబుచ్చాడు. అంటే జాతకం ప్రకారమే అంతా జరుగుతున్నదా? ప్రియంవద ఆ రోజంతా బాగా ఆలోచించింది. సామాన్యుడిని వివాహం చేసుకోవాలని తన జాతకంలో రాసి ఉన్నప్పుడు అది నిజం కాక తప్పనప్పుడు తనకు ఉపకారం చేసిన భటుని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? ఆలోచించిన కొద్దీ ప్రియంవదకు ఆ భటునే వివాహం చేసుకోవాలనిపించింది. అయితే ఈ సంగతి తల్లిదండ్రులతో చెప్పడం ఎలా? ఆమె ఇలా ఆలోచిస్తుండగా అంతఃపురానికి ఆస్థాన జ్యోతిష్కుడు వచ్చాడు. కీర్తిసేనుడు, కాంతిమతి ఆయనతో రహస్యంగా మంతనాలు ప్రారంభించారు. వాళ్ళ మాటలు విన్న ప్రియంవద భయంతో నిలువున వణికిపోయింది. ఆ ముగ్గురు కలిసి వేస్తున్న పథకం ఏంటంటే ఎక్కడి నుంచో ఒక సామాన్య వ్యక్తిని పట్టుకువచ్చి రహస్యంగా అతడితో ప్రియంవద పెళ్లి జరపడం. తర్వాత ఆ వ్యక్తిని ఏ విషప్రయోగం ద్వారానో తుదిముట్టించడం. ఈ విధంగా చేస్తే ఆ తర్వాత ప్రియంవద ఏ గొప్ప రాజకుమారునో వివాహం ఆడవచ్చు. ఇప్పుడు ప్రియంవదకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తను ఉద్యాన కాపలా భటుని వివాహం చేసుకుంటానంటే తన తల్లిదండ్రులు సంతోషంగా ఒప్పుకుంటారు. అది ముగియగానే అతన్ని చంపేస్తారు. ఇంతకన్నా ఘోరం ఉండదు. ప్రియంవద సాయంత్రం ఒంటరిగా ఉద్యానవనానికి వెళ్ళి భటుని పిలిచి, నిన్న నీ పేరు అడగడం మర్చాను, ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి అని అడిగింది. నా పేరు జయుడు అన్నాడు భటుడు. ఆ వెంటనే ప్రియంవద, జయ, మనం పెళ్లి చేసుకుందాం అన్నది. రాకుమారి, అంత సాహసం నేను చేయలేను, నాకు భయం అన్నాడు జయుడు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఒక ఉపాయం చెబుతాను అన్నది ప్రియంవద. ప్రియంవద ఏం ఉపాయం చెప్పిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు కథ చెప్తా. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.